Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage 50 English sentences. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, అది సరే. అది సరే ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, కొంచెం మాత్రమే. కొంచెం మాత్రమే ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే జస్ట్ ఏ లిటిల్, జస్ట్ ఏ లిటిల్. నెక్స్ట్ వన్, దీనిని ఏమని పిలుస్తారు. దీనిని ఏమని పిలుస్తారు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈస్ దిస్ కాల్డ్, వాట్ ఈస్ దిస్ కాల్డ్. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ లో దీన్ని ఎలా చెప్పాలి. ఇంగ్లీష్ లో దీన్ని ఎలా చెప్పాలి ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హౌ డు ఐ సే దిస్ ఇన్ ఇంగ్లీష్, హౌ డు ఐ సే దిస్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ అండర్స్టాండ్ నౌ, ఐ అండర్స్టాండ్ నౌ. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ బిజీ రైట్ నౌ, ఐ యామ్ బిజీ రైట్ నౌ. నెక్స్ట్ వన్, ఆందోళన పడకండి. ఆందోళన పడకండి ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ వరీ, డోంట్ వరీ. నెక్స్ట్ వన్, నేను మీతో అంగీకరించడం లేదు. నేను మీతో అంగీకరించడం లేదు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్. నెక్స్ట్ వన్, నేను మార్కెట్ కి వెళ్తున్నాను. నేను మార్కెట్ కి వెళ్తున్నాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్, ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్. నెక్స్ట్ వన్, మీకు ఏం కావాలి. మీకు ఏం కావాలి ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ డు యు వాంట్, వాట్ డు యు వాంట్. నెక్స్ట్ వన్, నాకు కొంత నీరు కావాలి. నాకు కొంత నీరు కావాలి ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వాంట్ సమ్ వాటర్, ఐ వాంట్ సమ్ వాటర్. నెక్స్ట్ వన్, మీకేదైనా కావాలా. మీకేదైనా కావాలా ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యు నీడ్ ఎనీథింగ్, డూ యు నీడ్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, ఏమీ లేదు ధన్యవాదాలు. ఏమీ లేదు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నథింగ్ థ్యాంక్ యూ, నథింగ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, రా తిందాం. రా తిందాం ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కమ్ లెట్స్ ఈట్, కమ్ లెట్స్ ఈట్. నెక్స్ట్ వన్, దయచేసి తలుపు మూయగలరా. దయచేసి తలుపు మూయగలరా ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కెన్ యూ క్లోజ్ ద డోర్, కెన్ యూ క్లోజ్ ద డోర్. నెక్స్ట్ వన్, నాకు చలిగా ఉంది. నాకు చలిగా ఉంది ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్, ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. నెక్స్ట్ వన్, నేను దీన్ని అప్పుగా తీసుకోవచ్చా. నేను దీన్ని అప్పుగా తీసుకోవచ్చా ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కెన్ ఐ బారో దిస్, కెన్ ఐ బారో దిస్. నెక్స్ట్ వన్, మీరు దీన్ని ఎప్పుడు తిరిగి ఇస్తారు. మీరు దీన్ని ఎప్పుడు తిరిగి ఇస్తారు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వెన్ విల్ యూ రిటర్న్ ఇట్, వెన్ విల్ యూ రిటర్న్ ఇట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారా. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారా ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు ఫ్రీ నౌ, ఆర్ యు ఫ్రీ నౌ. నెక్స్ట్ వన్, అవును నేను ఖాళీగా ఉన్నాను. అవును నేను ఖాళీగా ఉన్నాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ యామ్ ఫ్రీ, ఎస్ ఐ యామ్ ఫ్రీ. నెక్స్ట్ వన్, లేదు నేను బిజీగా ఉన్నాను. లేదు నేను బిజీగా ఉన్నాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో ఐ యామ్ బిజీ, నో ఐ యామ్ బిజీ. నెక్స్ట్ వన్, మీరు ఏమన్నారు. మీరు ఏమన్నారు ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ డిడ్ యు సే, వాట్ డిడ్ యు సే. నెక్స్ట్ వన్, మనం షాపింగ్ కి వెళ్దాం. మనం షాపింగ్ కి వెళ్దాం ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే లెట్స్ గో షాపింగ్, లెట్స్ గో షాపింగ్. నెక్స్ట్ వన్, దయచేసి దారి చూపండి. దయచేసి దారి చూపండి ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్లీజ్ షో మీ ద వే, ప్లీజ్ షో మీ ద వే. నెక్స్ట్ వన్, నేను బయటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ ప్లానింగ్ టు గో అవుట్, ఐ యామ్ ప్లానింగ్ టు గో అవుట్. నెక్స్ట్ వన్, నేను దీని గురించి ఆలోచిస్తాను. నేను దీని గురించి ఆలోచిస్తాను ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, మీరిప్పుడు బాగున్నారా. మీరిప్పుడు బాగున్నారా ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు ఓకే నౌ, ఆర్ యు ఓకే నౌ. నెక్స్ట్ వన్, మనము ఇప్పుడే వెళ్ళాలి. మనము ఇప్పుడే వెళ్ళాలి
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వీ షుడ్ లీవ్ నౌ, వీ షుడ్ లీవ్ నౌ. నెక్స్ట్ వన్ సమయం దాటుతుంది, సమయం దాటుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్స్ గెటింగ్ లేట్, ఇట్స్ గెటింగ్ లేట్. నెక్స్ట్ వన్ బయట వర్షం పడుతుంది, బయట వర్షం పడుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ మీ దగ్గర గొడుగు ఉందా, మీ దగ్గర గొడుగు ఉందా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ యాన్ అంబ్రెల్లా, డూ యూ హ్యావ్ యాన్ అంబ్రెల్లా. నెక్స్ట్ వన్ వంట చేయడంలో మీకు సహాయం కావాలా, వంట చేయడంలో మీకు సహాయం కావాలా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ నీడ్ హెల్ప్ విత్ కుకింగ్, డూ యూ నీడ్ హెల్ప్ విత్ కుకింగ్. నెక్స్ట్ వన్ మీరు ఈ రోజు ఏమి వంట చేస్తున్నారు, మీరు ఈ రోజు ఏమి వంట చేస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఆర్ యూ కుకింగ్ టుడే, వాట్ ఆర్ యూ కుకింగ్ టుడే. నెక్స్ట్ వన్ మీకు ఇంకోటి కావాలా, మీకు ఇంకోటి కావాలా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ వాంట్ వన్ మోర్, డూ యూ వాంట్ వన్ మోర్. నెక్స్ట్ వన్ చీపురు ఎక్కడ ఉంది, చీపురు ఎక్కడ ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ ఇస్ ద బ్రూమ్, వేర్ ఇస్ ద బ్రూమ్. నెక్స్ట్ వన్ వాషింగ్ మిషన్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఈస్ దేర్ ఏ వాషింగ్ మిషన్, ఈస్ దేర్ ఏ వాషింగ్ మిషన్. నెక్స్ట్ వన్ నాకు తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ హెడేక్, ఐ హ్యావ్ ఏ హెడేక్. నెక్స్ట్ వన్ కాస్త విశ్రాంతి తీసుకో, కాస్త విశ్రాంతి తీసుకో. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే టేక్ సమ్ రెస్ట్, టేక్ సమ్ రెస్ట్. నెక్స్ట్ వన్ నాకు తల తిరుగుతుంది, నాకు తల తిరుగుతుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఫీలింగ్ డిజ్జీ, ఐ యామ్ ఫీలింగ్ డిజ్జీ. నెక్స్ట్ వన్ ఇప్పుడు సమయం ఎంత, ఇప్పుడు సమయం ఎంత. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ, వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. నెక్స్ట్ వన్ మీ దగ్గర సమయం ఉందా, మీ దగ్గర సమయం ఉందా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ ద టైమ్, డూ యూ హ్యావ్ ద టైమ్. నెక్స్ట్ వన్ నా ఫోన్ మీరు చూసారా, నా ఫోన్ మీరు చూసారా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డిడ్ యూ సీ మై ఫోన్, డిడ్ యూ సీ మై ఫోన్. నెక్స్ట్ వన్ అది టేబుల్ పై ఉంది, అది టేబుల్ పై ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్స్ ఆన్ ద టేబుల్, ఇట్స్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్ దయచేసి నా ఫోన్ ఛార్జ్ చేయండి, దయచేసి నా ఫోన్ ఛార్జ్ చేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ప్లీజ్ ఛార్జ్ మై ఫోన్, ప్లీజ్ ఛార్జ్ మై ఫోన్. నెక్స్ట్ వన్ ఛార్జర్ ఎక్కడ ఉంది, ఛార్జర్ ఎక్కడ ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ ఇస్ ద ఛార్జర్, వేర్ ఇస్ ద ఛార్జర్. నెక్స్ట్ వన్ అది సోఫా కింద ఉంది, అది సోఫా కింద ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్స్ అండర్ ద సోఫా, ఇట్స్ అండర్ ద సోఫా. నెక్స్ట్ వన్ మీ దగ్గర చిల్లర ఉందా, మీ దగ్గర చిల్లర ఉందా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ ఎనీ చేంజ్, డూ యూ హ్యావ్ ఎనీ చేంజ్. నెక్స్ట్ వన్ అవును నా దగ్గర కొంచెం చిల్లర ఉంది, అవును నా దగ్గర కొంచెం చిల్లర ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యావ్ సమ్ చేంజ్, ఎస్ ఐ హ్యావ్ సమ్ చేంజ్. నెక్స్ట్ వన్ సీ హియర్ ఐ హ్యావ్ గివెన్ అసైన్మెంట్ ఫర్ యూ, సీ ద అసైన్మెంట్ క్వశ్చన్స్. మీరు నా పర్సన్ చూసారా, మీరు నా పర్సన్ చూసారా. మనం కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం. ఇది న్యాయం కాదు, ఇది న్యాయం కాదు. నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు. దయచేసి నిశ్శబ్దంగా ఉండు, దయచేసి నిశ్శబ్దంగా ఉండు. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.